ఆస్పర్టేమ్ అనేటటువంటిది ఆర్టిఫిషియల్ స్వీట్నర్. ఇది యాక్చువల్‌గా చాలా రకాలైనటువంటి బెవరేజెస్‌లో గానీ, ఫుడ్ ఇంగ్రీడియెంట్స్‌లో దీన్ని యాక్చువల్‌గా ఒక స్వీట్నర్‌గా యూజ్ చేస్తూ ఉంటారు. ఇది చాలా ప్రమాదం. అంటే దీనివల్ల వచ్చేటటువంటి అనర్థాలేంటంటే, చిన్న వయసులోనే ఈ యొక్క బెవరేజెస్ అంటే కూల్ డ్రింక్స్ మార్కెట్‌లో దొరికేటటువంటి కార్బొనేటెడ్ బెవరేజెస్ ఏదైతే ఉన్నాయో, దాంట్లో ఎక్కువగా ఉంటుంది కాబట్టి అవి చిన్న పిల్లలు తాగటం వల్ల వాళ్ళ విజన్ తగ్గిపోతుంది. అట్లాగే హెడేక్ రావటం, మైగ్రేన్ ఇష్యూస్ రావటం, తర్వాత రకమైనటువంటి ఫోబియాస్ క్రియేట్ అవ్వటం పీపుల్‌లో కూడా జరుగుతుంది. అట్లాగే ఈ యొక్క చిన్నతనంలోనే ఒక శరీరం బరువు పెరిగిపోవటం వల్ల కారణం కూడా ఆస్పర్టైమ్ అనే చెప్తారు. ఈ బర్త్ డిఫెక్ట్స్ ఎవరైతే గనక ప్రెగ్నెంట్ లేడీస్ గనక ఈ యొక్క కార్బొనేటెడ్ కూల్ డ్రింక్స్ ఇవి తీసుకోవటం వల్ల కూడా దాంట్లో ఆస్పర్టైమ్ ఉండటం వల్ల ఈ యొక్క బర్త్ డిఫెక్ట్స్ ఆర్ మెంటల్ రిటార్డేషన్ పీపుల్ పుట్టడం అనేటువంటిది జరుగుతుంది. సో కాబట్టి మనం ఎంతవరకు అవాయిడ్ చేయగలిగితే ఈ యొక్క కార్బొనేటెడ్ కూల్ డ్రింక్స్ మార్కెట్లో దొరికేవి ఎంత తగ్గిస్తే అంత మంచిది. సో ఒకసారి చెక్ చేసుకోండి. ఎక్కడైనా సరే ఆస్పర్టేమ్ ASPARTAME ఇది గనక వాళ్ళు స్వీట్నర్గా గనక యూస్ చేసినటువంటి ఫుడ్ ప్రోడక్ట్స్కి దూరంగా ఉంటే చాలా మంచిది. ఎందుకంటే ఈ యొక్క మీ బ్రెయిన్ సెల్స్ని ఇది కిల్ చేసేస్తూ ఉంటుంది. కాబట్టి దీనికి దూరంగా ఉండండి, ఆరోగ్యంగా ఉండండి.